Hi students, welcome to English based Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి మనకు 20th మే షిఫ్ట్ 1 పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము చూడబోతున్నాం నాన్న, రైట్? ఎవరెవరైతే తెలంగాణ టెట్ రాయబోతున్నారో మీ అందరికీ గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు ఆపకుండా చూడండి. ఎందుకంటే మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోము. ప్రతి ఆప్షన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవుతుంది అని చెప్పేసి 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత మనం కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి వీడియోని ఓకేనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీ చూసుకోండి నాన్న, రైట్? ఎవరెవరైతే టెట్లో బెస్ట్ మార్క్స్ కావాలనుకుంటున్నారో మన క్లాసెస్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎందుకు చూడాలి అంటే నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మన దగ్గర కాన్సెప్ట్స్ ఉండాలి. ఇంగ్లీష్ని బట్టి పడితే ఏం రాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాన్న, ఓకేనా? మీకు ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఆల్రెడీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశానన్న మన యూట్యూబ్లో. ఆ వీడియోస్ కూడా వెళ్ళి కంపల్సరీ చూడండి, రైట్? ఇది మనకేంటంటే పేపర్ 2 రైట్? మీరు పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా సరే గ్రామర్ సేమ్. అంతేగాని పేపర్ 1కి ఒక గ్రామర్, పేపర్ 2కి ఒక గ్రామర్ ఉండదు నాన్న. ప్రతి దాంట్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్స్ అనేవి సేమ్, రెండిట్లో సేమ్ అలాగే వస్తాయి. కొన్నిసార్లు పేపర్ 1లోనే హై లెవెల్ రావచ్చు, కొన్నిసార్లు పేపర్ 2లోనే హై లెవెల్ రావచ్చు. ఇంగ్లీష్ని మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది నాన్న, అంతే, ఓకేనా? రైట్. అయితే మనం చూడండి స్టూడెంట్స్, చాలామంది మన క్లాసెస్ చూసిన స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు టెట్లో ఎన్ని మార్క్స్ సాధించారో చూడండి. మీకు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే మీకు ఎక్సలెంట్ స్కోర్ తెప్పించే బాధ్యత నాది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి 25 మార్క్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ ఈ పర్సన్కి 29 మార్క్స్ వచ్చినాయి పేపర్ 2లో. ఇంగ్లీష్లో 29 మార్క్స్ అంటే ఎంత ఎక్సలెంట్ స్కోర్ నాన్న, రైట్? చూడండి, ఇక్కడ మనకు ఎన్ని మనకు సార్ పేపర్ 2లో 24 వచ్చాయట. ఇక్కడ చూడండి 26 అట, 24లు, 26లు, 25+లు, 29లు, ఓకేనా? ఇక్కడ ఒక పర్సన్ చూడండి ఏమని పెట్టారు, సార్ నాకు ఇంగ్లీష్లో 5 మార్క్స్ స్కోర్ రావు సార్, అలాంటిది మీ క్లాసెస్ వేయడం వల్ల 22 మార్క్స్ స్కోర్ గెయిన్ చేశాను సార్. ఇది ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం చెప్తున్నా, ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు గనక నా క్లాసెస్ వింటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పిస్తా మీకు, ఓకేనా? మీరు ఇంగ్లీష్ని బట్టి పట్టడానికి ట్రై చేయకుండా ప్రతిదానికి కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. నా వీడియోస్లో ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు ఆల్రెడీ యాప్. మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించాలనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఏ కోర్సులోనైనా సరే కంటెంట్లో ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు 99 రూపీస్కి 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 199కి 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది. ఇది మన టెట్కు డిఎస్సి కలిపి కావాలంటే 3 monthsకు 299, 6 monthsకు 399 నాన్న. ఏ కోర్సు కావాలని తీసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, మీ నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు. టాపిక్ వైజ్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ఓకేనా? ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రైట్? మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, ఓకేనా? మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామన్నా. చూడండి, ఇక్కడ ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందేనా, ఫస్ట్ మనకి ఏముంటాయంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ రాను. ఇప్పుడు ఇచ్చే మోడల్స్లో మనకు ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ రాను. ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా సింపుల్ ప్యాసేజ్ నాన్న. 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వచ్చినట్టే. చాలా సింపుల్ ప్యాసేజ్ నేను ఫాస్ట్ చదువుకుంటూ వెళ్తాను, అందరూ మీరు కూడా చదవండి వీడియోని పాజ్ చేసి, రైట్? చూడండి, ఇక్కడ ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్లో ఢిల్లీ అనేది చాలా కాలుష్యమైన సిటీ అట, రైట్? ఆల్ ద 37 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ అక్రాస్ ఢిల్లీ రికార్డెడ్ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ద సివియర్ కేటగిరీ అండ్ ఫ్రైడే మార్నింగ్. చూడండి, ఢిల్లీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది సివియర్ కేటగిరీలో ఉంది అట, అంత డేంజరస్గా ఉంది అని, రైట్? నెక్స్ట్, భవానా వాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా విత్ అన్ AQI ఆఫ్ 497. చూడండి, ఇక్కడ భవానా అనేది మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా అట, అది రైట్? AQI ఇచ్చాడు 497 AQI అట. ఫాలోడ్ బై ఢిల్లీ, తర్వాత ఢిల్లీ అట టెక్నాలజికల్ యూనివర్సిటీ. చూడండి, భవానా తర్వాత ఏరియా తర్వాత ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అట, తర్వాత మనకు వాజీర్పూర్ అట, తర్వాత ఆనంద్ విహార్, వివేక్ విహార్, తర్వాత నైబరింగ్ గజియాబాద్ వాజ్ ద మోస్ట్. చూడండి, ఇక్కడ ఇవన్నిటికి మనకి ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాడు, రైట్? నెక్స్ట్ పారాగ్రాఫ్, పొల్యూటెడ్ సిటీ ఇన్ ద కంట్రీ విత్ ద లెవెల్స్ ఆఫ్ PM 2.5 టీనీ పార్టికులేట్ మ్యాటర్.
చూడండి ఇక్కడ పిఎం అంటే ఇక్కడ మనకు పార్టికులేట్ మ్యాటర్ నాన్న, పార్టికులేట్ మ్యాటర్ అట. లెస్ దాన్ 2.5 మైక్రాన్స్ దట్ కెన్ ఎంటర్ డీప్ ఇన్ టు ద లంగ్స్ రీచింగ్ యాజ్ ఐ యాజ్ 493. చూడండి ఇక్కడ 493 వరకు రీచ్ అయిందట. ఓకే, 2.5 కంటే తక్కువ ఉంటే. చూడండి గ్రేటర్ నోయిడా 480 ఉందట, నోయిడాలో 477 ఉందట. సో యాజ్ ఫరీదాబాద్లో 432 ఉందట. ఆల్సో బ్రీత్ ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్ ఎయిర్. ఓకేనా, వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ పొల్యూట్ అయిన ఏరియా అని పిలుస్తారట. ఓకేనా, ఎయిరీని రైట్. తర్వాత అండ్ ఏక్యూఐ బిట్వీన్ 0 to 50 ఈస్ కన్సిడర్డ్ గుడ్. ఏక్యూఐ అనేది 0 నుంచి 50 ఉంటే అది గుడ్ అట. తర్వాత 51 to 100 ఉంటే సాటిస్ఫైడ్ అట. 101 నుంచి 200 ఉంటే మోడరేట్ అట. 201 నుంచి 300 ఉంటే పూర్ అట. 301 నుంచి 400 ఉంటే వెరీ పూర్ అట. అండ్ 401 నుంచి 500 ఉంటే చాలా సివియర్గా ఉంది అని, ఇంకా డేంజరస్గా ఉంది అని. అబవ్ 500 ఈజ్ సివియర్ ప్లస్, అది ఇంకా సివియర్ ప్లస్ అమ్మ, ఎమర్జెన్సీ సో కేటగిరీ అట. ఢిల్లీ ఈస్ ఇంపేషెంట్లీ హోపింగ్ ఫర్ ఫేవరబుల్ మెటరలాజికల్ కండిషన్స్ టు బ్లో అవే ద టాక్సిక్ ఎయిర్. చూడండి ఇక్కడ ఆ ఢిల్లీ అనేది ఏం చేస్తుందంటే ఆ పాయిజనస్ ఎయిర్ ఉంది కదా, డేంజరస్ అయిపోయిన ఎయిర్ ఉంది కదా, టాక్సిక్ ఎయిర్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని తీసేయడానికి ట్రై చేస్తుంది అనమాట రైట్. చూడండి యాజ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ సెడ్ ద hazardous air pollution has become a serious health concern. హజార్డస్ అంటే డేంజర్ పొల్యూషన్ అనమాట. హజార్డస్ అంటే డేంజరస్, అది మనకి ఏమైందంటే ఇప్పుడు సీరియస్ హెల్త్ కన్సర్న్ అయిపోయిందట. అబౌట్ 2 crore రెసిడెంట్స్, 2 కోట్ల మందికి రైట్. తర్వాత ఇంటేక్ ఆఫ్ ఎవ్రీ 22 మైక్రోగ్రామ్స్. చూడండి ఇక్కడ ఇంటేక్ అంటే తీసుకోవడం, లోపల తీసుకోవడం. 22 మైక్రోగ్రామ్స్కి పర్ క్యూబిక్ మీటర్కు 22 మైక్రోగ్రామ్స్ ఇంటేక్ తీసుకోవడం అనేది ఆ పొల్యూటెడ్ ఎయిర్ అనేది ఈజ్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ ఏ సిగరెట్ని స్మోక్ చేసేదానికి సమానమట. ఓకేనా, సో 22 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్కి 22 మైక్రోగ్రామ్స్ తీసుకుంటే అది ఒక సిగరెట్ తాగిన సమానం అట. సో వెదర్ ద పిఎం 2.5 లెవెల్ ఈ 700 or 300 యూనిట్స్. పిఎం అంటే తెలుసు కదా పర్టికులేట్ మ్యాటర్. ఓకేనా, 700 ఉండనివ్వండి 300 ఉన్నా కానీ ద ఇంపాక్ట్ ఈజ్ స్టిల్ యాజ్ బ్యాడ్. ఇంపాక్ట్ అనేది ఇంకా చాలా బ్యాడ్గానే ఉందట. అలాగే పీపుల్ నీడ్ టు టేక్ ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ దోస్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్తమా, సో బ్రాంకిలిస్ ఆర్ అదర్ రెస్పిరేటరీ ఇల్నెస్. చూడండి పీపుల్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాం. తర్వాత సెట్ డాక్టర్ అరవింద్ కుమార్ చెప్పిండు అనమాట ఇదంతా. ఓకేనా, జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఓరి డాక్టర్ అరవింద్ కుమార్ లంగ్ సర్జన్. ఓరైనా డాక్టర్ అరవింద్ కుమార్ లంగ్ సర్జన్ ఎట్ గంగారాం హాస్పిటల్ హియర్. ఓకే, గంగారాం హాస్పిటల్ అట. ఓకే, లంగ్ సర్జన్ అట. Weather experts said increased wind speed due to a fresh western disturbance approaching the northern region would help disperse pollutants faster from Saturday. ఓకేనా, ఇక్కడ మనకు డిస్పర్స్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్ చేస్తుంది అని రైట్. కాబట్టి ఇది మనకు పారాగ్రాఫ్ నాన్న. ఇప్పుడు మనకు దగ్గర క్వశ్చన్, ఇక్కడ మన క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి ఇక్కడ ప్యాసేజ్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి నాన్న. ఫస్ట్ వన్ చదవండి ఒకసారి. 4 సెంటెన్స్లు ఇస్తాడు, ఇందులో ఒకటే మనకు రైట్ సెంటెన్స్ నాన్న, మిగతావన్నీ రాంగే. చూడండి ఇక్కడ ఇంటేక్ ఆఫ్ ఎవ్రీ 22 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ ఏ సిగరెట్. ఇది క్లియర్ కట్గా చెప్పిండా లేదా? మరి ప్యాసేజ్ ప్రకారం ఇది ఇక్కడ మనకు కరెక్టా కదా? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ వన్ కరెక్టే కదా. ఈ 3 చూసుకోవాల్సిన పనే లేదు అసలు మనకు. ఈ 3 చూసుకోవాల్సిన పనే లేదు. ఫస్ట్ వన్ కరెక్ట్ అని దొరికిపోయింది కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం, ఎందుకంటే ఒకటే రైట్ వన్. ఇది మనకు రైట్ వన్నా కాదా? ఇక్కడ క్లియర్గా ఇచ్చిందాన ఇంటేక్ ఆఫ్ అని. ఓకేనా, ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామర్స్లో ఇచ్చింది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో గజియాబాద్ అనేది పొల్యూటెడ్ సిటీ చెప్పింది పారాగ్రాఫ్లో. తర్వాత ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద ప్యాసేజ్ ఢిల్లీ ఈజ్ నాట్ ఏ పొల్యూటెడ్ సిటీ. ఇది మనకు రైట్ రాంగా? రాంగ్. ఓకేనా, ఇది మనకు పొల్యూట్ అని చెప్పింది, ఇది కూడా మనకు రాంగ్ సెంటెన్సే. ఇంక్రీజ్ విన్స్, ఇది కూడా మనకు రాంగ్ సెంటెన్సే నాన్న. కాబట్టి ఫస్ట్ వన్ ఒకటే రైట్ వన్. ఓకేనా, నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ పాయిజనస్. చెప్పండి నాన్న, పాయిజనస్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. పాయిజనస్ అంటే సో సివియరా, లేకపోతే మెట్రలాజికలా, క్యూబికా, టాక్సికా? విషపూరితమైనది. పాయిజనస్ అంటే మీనింగ్ ఏంటి? విషపూరితమైనది అనమాట. దాన్ని ఏమంటాం? టాక్సిక్. ఏమంటాం నాన్న దాన్ని? టాక్సిక్ అంటాం. సివియర్ అంటే డేంజర్ అని సింపుల్గా. ఓకేనా, సో టాక్సిక్ అంటే చాలా హానికరమైనది, హార్మ్ఫుల్ అంటూ ఉంటాం రైట్. బట్ మనకు సో విషపూరితమైనది అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే టాక్సిక్ నాన్న. ఓకేనా, టాక్సిక్. ఆప్షన్ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అకార్డింగ్ టు ప్యాసేజ్ ద అబ్రివేషన్ పిఎం స్టాండ్స్ ఫర్. పిఎం అంటే ఏంటి నాన్న? సో పర్టికులర్ మ్యాటరా, పర్టికులేట్ మ్యాటరా, పర్సనల్ మ్యాటరా, పార్టిసిపేటరీ మ్యాటరా? క్లియర్గా చెప్పాడు ఇక్కడ. చూడండి ఇక్కడ, సో పర్టికులేట్ మ్యాటర్. ఓకేనా, పిఎం 2.5 పర్టికులేట్ మ్యాటర్ నాన్న. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? పర్టికులేట్ మ్యాటర్. పర్టికులేట్ మ్యాటర్ అంటే ఇది పార్టికల్ మ్యాటర్, పర్టికులర్ మ్యాటర్ కాదు. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్.
చూడండి ఇక్కడ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిస్పర్స్. చూడండి డిస్పర్స్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? స్ప్రెడ్ చేయడం. డిస్పర్స్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడం నాన్న. ఓకే, అక్కడ ఇక్కడ చల్లడం, స్ప్రెడ్ చేయడం అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏం తీసుకురావాలి? డిస్పర్స్ అంటే వెదజల్లడం. దానికి ఆపోజిట్ ఏంటి? అన్ని ఒక దగ్గర తీసుకురావడమే కదా. కాబట్టి దాన్ని ఏమంటాం చెప్పండి? గ్యాదర్ అంటాం. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డే కదా. యాంటోనిమ్ అడుగుతుంది ఇక్కడ మనకు. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? గ్యాదర్ చేయడం అంటాం. డిస్సెమినేట్ అన్నా స్ప్రెడ్ చేయడమే, డిఫ్యూజ్ అన్నా స్ప్రెడ్ చేయడమే, డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నా స్ప్రెడ్ చేయడమే నాన్న. ఇవి మనకు మీనింగ్స్ ఓరియంటెడ్ వచ్చిన క్వశ్చన్ ఇది. మీనింగ్స్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 5th క్వశ్చన్. యాజ్ పర్ ద ప్యాసేజ్ హూ ఇస్ డాక్టర్ అరవింద్ కుమార్? అరవింద్ కుమార్ ఎవరు నాన్న? లంగ్ సర్జనే కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డెంటల్ కాదు, జనరల్ సర్జన్ కాదు, హార్ట్ సర్జన్ కాదు. క్లియర్గా ఇచ్చిండు లాస్ట్లో. ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా అందరికి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇంతేనా? సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్. The police shot dead a man accused dash murdering the aged couple in the suburb of the city. చూడండి ఇక్కడ పోలీస్ మ్యాన్ అనే వాళ్ళు ఏం చేసినంటే ఒక మనిషిని కాల్ చేసిరట. దేనికి? ఏజ్డ్ మ్యాన్ని మర్డర్ చేసి, ఏజ్డ్ కపుల్ని మర్డర్ చేసినందుకు. రైట్? ఇక్కడ చూడండి అక్యూజ్డ్ డాష్ అన్నాను. ఇది మనకి దేని ప్రకారం అడుగుతుందంటే ప్రిపోజిషన్ ప్రకారం అడుగుతున్నానా. చాలా ఇంపార్టెంట్ ఇది. నా కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు అక్యూజ్డ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ ఏమొస్తుంది నాన్న? ఆఫ్. అక్యూజ్డ్ ఆఫ్. ఓకేనా? గిల్టీ ఆఫ్. ఓకేనా? ఇది వస్తుంది నాన్న ప్రిపోజిషన్. అదే చార్జ్డ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? చార్జ్డ్ విత్. ఓకేనా? ప్రిపోజిషన్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ. చార్జ్డ్ విత్ అంటాం. కాబట్టి అక్యూజ్డ్ ఆఫ్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అక్యూజ్డ్ ఆఫ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. హీస్ హెల్త్ వాస్, అతని యొక్క హెల్త్ ఆరోగ్యం అనేది, హీస్ హెల్త్ వాస్ డాష్ ఎఫెక్టెడ్ బై ద థాట్ ఆఫ్ లాసింగ్ హిస్ సన్. చూడండి ఇక్కడ అతని హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిందట నాన్న. అతని కొడుకును పోగొట్టుకున్నాడట. దాని గురించి ఆలోచించడం వల్ల అతని హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిందట. మరి ఇప్పుడు ఈజ్ హెల్త్ వాజ్ డాష్ ఎఫెక్టెడ్ అంటే ఎలా ఎఫెక్ట్ అయిందో చెప్తుండా లేదా? మరి ఇప్పుడు ఎఫెక్టెడ్ అనే దాన్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది. కాబట్టి ఎఫెక్టెడ్ అంటే ఏంటిది నాన్న? మనకు వర్బా కాదా? వర్బే కదా ఎఫెక్టెడ్ అనేది. ఎలా ఎఫెక్ట్ అయింది అనేది చెప్తుండే ఇక్కడ. కాబట్టి ఇక్కడ అన్ని ఆప్షన్స్లో చూసుకుంటే మనకు కంపల్సరీ ఎఫెక్ట్ అయింది. ఎలా ఎఫెక్ట్ అయిందో అడుగుతుండే కదా. కాబట్టి వెర్బ్ అనేది ఎలా జరిగిందో చెప్పే దాని గురించి ఆ ఏ వర్డ్ యూజ్ చేసుకోవాలి మనము? యాడ్ వర్బ్ యూజ్ చేసుకోవాలి. వెర్బ్ని మోడిఫై చేసే వర్డే కదా ఇక్కడ కావాల్సింది. కాబట్టి మనకు అఫెక్టెడ్ని మోడిఫై చేసే వర్డ్ కావాలి. కాబట్టి అఫెక్టెడ్ అనేది వెర్బ్. మరి దానికి యాడ్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? మనకి ఇప్పుడు యాడ్ వర్బే రావాలి కదా దాన్ని మోడిఫై చేసేదంటే. మరి యాడ్ వర్బ్ అంటే అసలు మనకి అడ్వర్సీ ఉంటుంది, అసలు ఈ వర్డే ఉండదు. అడ్వర్సింగ్లీ అసలు ఉండనే ఉండదు. సో యాడ్వర్స్ ఉంది, యాడ్వర్స్లీ ఉంది. చెప్పండి నాన్న. యాడ్వర్స్, యాడ్వర్స్లీ. ఇందులో మనకి ఏది యాడ్వర్బ్ మనకు? యాడ్వర్స్లీ. యాడ్వర్స్ అంటామా? లేదు, అది మనకు అడ్జెక్టివ్ అయ్యే చాయిస్ ఉంటుంది. సో యాడ్వర్స్లీ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది నాన్న. ఎల్వైతో ఎండ్ అవుతే మనకు జనరల్గా యాడ్వర్బ్స్ అవుతాయి కదా. అలాగే యాడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అంటాం. కాబట్టి మనకి ఇది వెర్బ్ యాడ్వర్బ్ కాన్సెప్ట్. ఎంత సింపుల్ కాన్సెప్ట్ ఇది. డైరెక్ట్ వెర్బ్ని మోడిఫై చేసేది మనకి యాడ్వర్బ్ కదా. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి. ఎందుకంటే వర్బుని చేసి మోడిఫై చేసే వర్డ్ రావాలి అక్కడ. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇంతే, ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ నాన్న. ద సీనియర్ పోలీస్ ఆఫీసర్ హెడెడ్ ద డాష్ ద. మీకు ఎన్నోసార్లు చెప్పాను నాన్న, ఇది అసలు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఆర్టికల్ పక్కన మీకు ఎప్పుడైనా సరే ఏమొస్తుంది చెప్పండి? నౌన్. ఇక్కడ ఎట్లా మనకు దా పక్కన డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి బ్లాంక్. ఈ బ్లాంక్లో మనకి ఏం కావాలి చెప్పండి? నౌన్ కావాలి నాన్న. ఏం కావాలి మనకు? నౌన్ కావాలి. మరి నా క్లాస్లో ఫ్రీ క్లాసెస్లో కూడా ఉంటుంది ఇది. మీరు నౌన్స్ని ఎట్లా గుర్తుపట్టాలి చూడండి నాన్న. నౌన్స్ని ఎట్లా గుర్తుపట్టాలని చెప్పి నేను ఆల్రెడీ. చూడండి ఇక్కడ మనకు ION. ఓకేనా? IT డమ్, తర్వాత నెస్, హుడ్, మెంట్. ఓకేనా? నెక్స్ట్ ENCE, ANCE, ఇజం. మీకు ఎప్పుడైతే ఈ సఫిక్సెస్ అనేవి వర్డ్స్ కనిపిస్తాయో అవి మనకి జనరల్గా ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి నాన్న. ఇందులో మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. కానీ జనరల్గా అయితే అది టాపిక్ చూస్తే మీకు అర్థమవుతాయి ఎక్సెప్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో. జనరల్గా మనకి ఈ సఫిక్సెస్ కనిపిస్తే వాటిని ఏమంటాం చెప్పండి? నౌన్స్ అంటాం నాన్న. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఆర్టికల్ ప్లస్ నౌనే కదా. సో ఏ, యాన్, ద 3 మనకు ఆర్టికల్స్ కదా. ఆర్టికల్స్ పక్కన ఏం రావాలి మనకు? నౌన్ రావాలి. మరి నౌన్ అంటే ఇన్వెస్టిగేట్ అనేది ఏంటి నాన్న? వెర్బ్. ఇన్వెస్టిగేటెడ్ అంటాం. కాబట్టి ఇది వెర్బ్, ఆన్సర్ కాదు. ఇన్వెస్టిగేటెడ్ వెర్బ్, ఆన్సర్ కాదు. ఇన్వెస్టిగేట్స్ అంటే ఇది కూడా వెర్బుకే ఎస్ యాడ్ అయింది అంతే. ఇది కూడా వెర్బ్, ఆన్సర్ కాదు. మరి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ION ఉందా లేదా? బట్ మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ నౌన్ కావాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సాటిస్ఫై, సాటిస్ఫాక్షన్, మోటివేట్, మోటివేషన్, ఇలా ION తోటి ఉండే మనకు జనరల్గా నౌన్స్ అవుతాయి నాన్న. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మీ అసలు కాన్సెప్టే రావాలి మీకు అంతే, బట్టి పట్టకండి.
ఇవి రాసుకోండి సఫిక్సెస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ద వర్కర్ దో ఓల్డ్. చూడండి ఆ వర్కర్, ఒక వర్కర్ గురించి మాట్లాడుతున్నాను. దో ఓల్డ్ అంటే వాడు ఓల్డ్ అయినప్పటికీ, ఏజ్డ్ అయినప్పటికీ, దో అంటే అయినప్పటికీ, వర్కర్ దో ఓల్డ్ అతను ఓల్డ్ అయినప్పటికీ ఈ స్టిల్ డాష్ మెంబర్, ఈ స్టిల్ ఏ యూనియన్ నెంబర్, యాన్ యూనియన్ నెంబర్, యూనియన్ నెంబర్, ద యూనియన్ నెంబర్. ఇక్కడ సింపుల్గా ఏమడుతున్నారంటే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు ఆర్టికల్ రాదు అన్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టాలి, ఏ యాన్ వస్తేనేమో ఈ ఆప్షన్ పెట్టాలి, దా వస్తేనేమో ఈ ఆప్షన్ పెట్టాలి. ఓకేనా? ఫస్ట్ చూద్దాం మెంబర్. మెంబర్ అనేది మనకు జనరల్గా ఏం నౌన్ అన్న? కామన్ నౌన్. ఓకేనా? సో కామన్ నౌన్ కాబట్టి మెంబర్ అనేది కామన్ నౌన్ కాబట్టి మెంబర్స్ ఉంటుంది కదా. సో జనరల్గా కామన్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ పెడతాం కాబట్టి సో ఆర్టికల్ అయితే ఉండాలి అని అక్కడ కంపల్సరీ. కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. ఈ స్టిల్ ఏదో ఒక ఆర్టికల్ ఉండాలి, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఏ యాన్ చూడండి క్లియర్గా, ఏ అన్నా యాన్ అన్నా మనకి ఇవేంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ నాన్న, ఇండెఫినెట్ ఆర్టికల్స్. దా అనేది మనకి ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ నాన్న. ఏ కానీ యాన్ కానీ మనకి ఏంటి అవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. దా అనేది ఏంటి చెప్పండి? డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి అంటే మళ్ళీ మెంబర్ గురించి ఏదో ఒక సెంటెన్స్ అనేది ఉండాలి, పక్కన స్పెసిఫైడ్ సెంటెన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ద వర్కర్ దో ఓల్డ్, ఓల్డ్ అయినప్పటికీ ఈ స్టిల్ అతడు ఇంకా యూనియన్ ఒక మెంబర్, యూనియన్లో ఒక మెంబర్ అంటుండు. కాబట్టి ఒక మెంబర్ అంటుండు, అంతేగాని ఆ మెంబర్ అయితే అనట్లేదు కదా. ఆ మెంబర్ అనట్లేదు కాబట్టి మనకు దా అనేది వస్తుందా? రాదు, ఒక అంతే, రైట్? మరి ఇప్పుడు ఒక అంటే ఏ అన్న రావచ్చు, యాన్ అన్న రావచ్చు. ఇండెఫినెట్గా చెప్తుంది కాబట్టి ఏ అన్న యాన్ అన్న రావచ్చు. మరి యూనియన్ అంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా? సార్ ఏఈఐఓయు, ఏఈఐఓయు ఇవి మనకు ఓవెల్గా సార్, ఓవెల్స్ కాబట్టి మనం ఏం పెట్టాలి సార్? యాన్ పెట్టాలి సార్ అనుకుంటారు నానా. రాంగ్, ఇది రాంగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు జనరల్గా చూడండి ఇక్కడ ఓవెల్స్కి ఏమొస్తుంది నాన్న? మనకు యాన్ వస్తుంది. సో కాన్సనెంట్స్కి ఏమొస్తుంది నాన్న? మనకు ఏ వస్తుంది. ఇది ఓకే. ఓవెల్ సౌండ్స్ ముందేమో యాన్ రావాలి, కాన్సనెంట్ సౌండ్స్ ముందేమో ఏ రావాలి, ఓకే ఇది. కానీ మీరు లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి అంటే తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి నాన్న. సో ఆ నుంచి ఆహా వరకు మీకు ఏ వర్డ్ ఇచ్చినా సరే మీరు సింపుల్గా ఏం చేయండి అంటే దాన్ని తెలుగులో రాయండి. ఓకేనా? ఏ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలో డిఫరెన్స్ చెప్తున్నా చూడండి. మీకు ఏ వర్డ్ ఇచ్చినా సరే ఆ వర్డ్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసేటప్పుడు సౌండ్ అనేది ఆ నుంచి ఆహా వరకు వస్తుంది అనుకున్నాను. ఆ నుంచి ఆహా వరకు వచ్చినప్పుడు అప్పుడు మనకు అది ఏమవుతుందంటే ఓవెల్ అవుతుంది నాన్న. అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే యాన్ అనేది యూజ్ చేసుకోవాలి. అదే మనకు సౌండ్ తెలుగులో రాసినప్పుడు సౌండ్ అనేది కా నుంచి హా వరకు ఉంది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే కాన్సనెంట్ అవుతుంది నాన్న. మరి అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలంటే ఏ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో మర్చిపోండి, ఇంగ్లీష్లో ఓవెల్ వస్తే యాన్ యూజ్ చేసుకోవాలి, ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ వస్తే ఏ యూజ్ చేసుకోవాలి కాదు. తెలుగు మైండ్లో ఉండాలి. తెలుగులో ఓవెల్ వస్తే యాన్ యూజ్ చేసుకోవాలి, తెలుగులో కాన్సనెంట్ వస్తే ఏ యూజ్ చేసుకోవాలి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి. అమెరికన్ యూరోపియన్ నాన్న, అమెరికన్ యూరోపియన్. ఇప్పుడు అమెరికన్ అంటే మీరు ఏమని రాస్తారు? ఏముంది ఓకే, ఇంగ్లీష్ ప్రకారం చూసుకోవద్దు. ఓకేనా? అమెరికన్ అంటే మీరు ఏమని రాస్తారు? ఆ రాస్తారు కదా తెలుగులో. ఆనే తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? ఓవెల్. ఓవెల్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? యాన్. యాన్ అమెరికన్ అంటాం, యాన్ అమెరికన్ అంటాం. అదే యూరోపియన్ చెప్పండి, ఏ యూరోపియన్ అంటామా, యాన్ యూరోపియన్ అంటామా అంటే మీ నోట్ల నుంచి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? యాన్ యూరోపియన్ అనే వస్తుంది. ఎందుకు తెలుసా? ఇది ఆన్సర్ ఎందుకు వస్తుంది, తప్ప ఎందుకు చెప్తారంటే మీకు గ్రామర్ రాక, నాలెడ్జ్ లేక నాన్న, అంతే. కానీ మీరు కనుక సరైన పర్సన్ దగ్గర కోచింగ్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది, రైట్? ఇప్పుడు యూరోపియన్ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఈ అనేది ఓవెలేనా? చాలామంది ఏమేమి పెడతాం? యాన్ పెట్టేస్తాం, కానీ అది రాంగు. ఎట్లా చూసుకోవాలి అంటే యూరోపియన్ అంటే తెలుగులో రాయండి, ఏమొస్తుంది ఇక్కడ? యా. మరి యా అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏం పెట్టాలి? ఏ పెట్టాలి, అంతే. తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూజ్ చేసుకోవాలి నాన్న. ఇప్పుడు చూడండి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఓకేనా. నెక్స్ట్ యూనియన్ నాన్న, యూనివర్సిటీ యూనియన్ అన్నప్పుడు యూనివర్సిటీ అంటే యానే కదా, కాబట్టి మనకి ఏమొస్తుంది? ఏ. యూనియన్ అంటే కూడా మనకు యానే కదా, కాబట్టి మనకి ఏమొస్తుంది? ఏ. కాబట్టి మనకి ఇప్పుడు యూనియన్ అన్నప్పుడు తెలుగులో రాస్తే మనకు యా కదా, యా కాబట్టి మనకి ఏమొస్తుంది నాన్న? ఏ. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. చూసారా క్వశ్చన్ ఎట్లుందో? సో అందుకే కాన్సెప్ట్ నేర్చుకోవాలి మీరు. ఇంతసేపు నేను చెప్పింది కాన్సెప్ట్ నాన్న. ఏ ఎక్కడ వస్తుంది, యాన్ ఎక్కడ వస్తుంది అంటే అది. ఓకేనా? తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోండి. ఆ నుంచి హా వస్తే యాన్ యూజ్ చేసుకోండి, కా నుంచి హా వస్తే ఏ యూజ్ చేసుకోండి నాన్న. క్లియరా? రైట్. అంతే, ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి మనం, అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అనేది. నా కోర్సు తీసుకొని వింటే చాలా సింపుల్ అనేది. చూడండి, ద విక్టిమ్స్ మదర్ ర్యాన్ ఏ బ్యూటీ పార్లర్ ఇన్ ద ఏరియా. చూడండి, విక్టిమ్స్ మదర్ అనేది ఏంటిది ఇక్కడ మనకు? సబ్జెక్ట్ నాన్న. రన్ చూడండి ఇక్కడ, రన్, రన్, ర్యాన్, రన్, రన్నింగ్. ఇది మనకేంటి నాన్న? రన్ ర్యాన్ రన్ అనేది మనకేంటి నాన్న? వెర్బులా కాదా? మెయిన్ వర్బే కదా.
రన్ అనేది V1, ర్యాన్ అనేది V2, మళ్ళీ రన్ అనేది V3, రన్నింగ్ అనేది V4 నాన్న. కింద ఏమడుగుతుండో తెలుసా? ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ర్యాన్. ర్యాన్ అనేది ఏమవుతుంది అంటుండు, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటుండు. అంటే నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా అడుగుతున్నాను. ఏమవుతుంది నాన్న? ర్యాన్ అనేది వెర్బే కదా. బట్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇది సబ్జెక్టు, ఇది మనకు V2 వెర్బ్ ఇక్కడ ఉంది నాన్న. ఆమె నడిపింది అనమాట, ఒక బ్యూటీ పార్లర్, ఆ ఏరియాలో ఒక బ్యూటీ పార్లర్ విక్టిమ్స్ మెదరు నడిపింది అనమాట. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ర్యాన్ అనేది వెర్బ్ V2 ఫామ్ అది. ఓకేనా? నెక్స్ట్ అన్ని అందుకే చూడండి క్లియర్గా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. గ్యారంటీ అట. చూడండి, గ్యారంటీ అంటే స్పెల్లింగ్ ఎలా ఉంటుంది నానా? సో లాస్ట్లో EE ఉండాలి కదా, ఇక్కడ లేనేలేదు, తీసేయండి. GUARA ఉండాలి నాన్న, తీసేయండి. ఇక్కడ GUA ఉండాలి, GAU కాదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ రాంగే. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. GUARANTE. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, చాలా సింపుల్ అండ్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్. చూడండి జాగ్రత్తగా చూసుకున్నాను. మీకు ప్రతి వీడియోలో నేను బేస్ కాన్సెప్ట్ చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకున్నాను. మనకు సెంటెన్స్ అనేది సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, ఆబ్జెక్ట్తో టెండ్ అవుతే ఇది మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, సో జనరల్గా బై సబ్జెక్ట్తో టెండ్ అవుతే దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం నాన్న. ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా, మీకు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది నాన్న? లోపల బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 నాన్న. సార్ బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్ ప్లస్ V3 ఇవి వస్తే మనకు ప్యాసివ్ వాయిస్ నాన్న. ఎప్పుడైనా సరే బీ ఫామ్ పక్కన V3 కనిపిస్తుంది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనా? అయితే ఇక్కడ సో ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతుండు. అంటే ఇచ్చింది మనకి యాక్టివ్ వాయిస్ అన్నట్టే కదా. హాంకాంగ్ హ్యాస్ పాస్డ్ అంటే పాస్డ్ V3, కానీ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి హ్యావ్ ఫామ్స్, బీ ఫామ్స్ కాదు కదా. కాదు కాబట్టి క్లియర్ చూద్దాం. ఇది మనకి బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు. కాబట్టి ఇది ఏ వాయిస్ నాన్న? ఇది యాక్టివ్ వాయిస్ నాన్న. రైట్. మరి ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని చూడండి, ఇక్కడ మీకు హ్యావ్ హ్యాస్లు ఉన్నాయి అనుకున్నాను. హ్యావ్ హ్యాస్లు అనేవి ఏమవుతాయి చెప్పండి? మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అవుతాయి. హ్యావ్ హ్యాస్లు ఏమవుతాయినా మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అవుతాయి. కాబట్టి మనకు అప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కావాలి. కాబట్టి హ్యాడ్ బీన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? తీసేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ తోటి కూడా తీసేయచ్చు హ్యాడ్ బీన్. ఎట్లా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను, వాయిస్లో టెన్స్ చేంజ్ కాదు. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉంటుంది. టెన్స్ చేంజ్ చేయొద్దు. మరి హ్యావ్ హ్యాస్లు అనేవి ప్రజెంట్కి సంబంధించినవి, హ్యాడ్ అనేది పాస్ట్కి సంబంధించింది. మరి పాస్ట్ ఎందుకు వస్తుంది? యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ పాస్ట్లో ఎందుకు వస్తుంది? తీసి పడేసేయండి, ఆప్షన్ అయిపోయింది. తర్వాత చూడండి, బీయింగ్, హ్యాస్ బీయింగ్, పాస్ ఉన్నాను. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా మీకు ఎప్పుడైనా సరే చెప్పిన ఆల్రెడీ మీకు బీయింగ్ ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఎప్పుడు వస్తుంది నాన్న? లాస్ట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. యాక్టివ్ వాయిస్ ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో అప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనిపిస్తుంది నాన్న. మరి యాక్టివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్సా? కాదు. ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది, కంటిన్యూస్ టెన్స్ కాదు కదా. మరి బీయింగ్ ఎందుకు నాన్న ప్యాసివ్ వాయిస్లో? తీసేయండి. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి కదా, మిగతా 2 ఉన్నాయి. మరి న్యూ సెక్యూరిటీ లాస్ హ్యావ్ బీనా, హ్యాస్ బీన్ అంటే చాలామంది ఏం పెడతారు తెలుసా? సార్ ఇక్కడ హ్యాస్ ఉంది కాబట్టి హ్యాస్ బీనే కావాలి, హ్యావ్ ఉంటే హ్యావ్ బీనే కావాలి అనుకుంటారు. నో, అది రాంగ్ నాన్న. హ్యావ్ హ్యాస్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లాగా మారిపోతాయి. హ్యావ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా అంటే అక్కడ ఆ ఆబ్జెక్ట్ని బట్టి డిసైడ్ చేయాలి నాన్న. చూడండి, న్యూ సెక్యూరిటీ లాస్ అంటే సింగులరా, ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్కి మనకు వెర్బ్ ఎలా ఉండాలి? ఎస్ ఉండాలా, ఉండొద్దా? ఉండకూడదు నాన్న. హ్యావ్, ఓకేనా, ఆర్, ఓకేనా, వర్, డూ ఇవి మనకు ప్లూరల్స్ నాన్న. కాబట్టి లాస్ అంటే దే అన్నట్టే కదా. దే హ్యావ్ అంటామా, దే హ్యాస్ అంటామా? దే హ్యావ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. హ్యాస్ అనేది రాదు. చూసారా నేను ఎంత కాంప్లికేట్? చూడండి క్వశ్చన్ మొత్తం కాంప్లికేటెడ్ అన్నారు, కానీ మనము కొంచెం కాన్సెప్ట్స్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బట్టి బట్టకండి, ఇంగ్లీష్ని క్లియర్ కట్గా నేర్చుకోండి అంతే. అర్థమైంది కదా మీకు? క్వశ్చన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మీరు కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు నా క్లాసెస్ వింటే. ఓకేనా? అది నాన్న, అర్థమైంది కదా? రైట్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నా? క్వశ్చన్ చెప్పే ముందు మధ్యలో మీకు కోర్స్ డీటెయిల్ చెప్తున్నా. చూడండి నాన్న, మీరు మనకి ఇంకా తక్కువ టైం ఉంది నాన్న. ఇప్పటికైనా సరే మేల్కొని కళ్ళు తెరవండి. ఇప్పటికైనా సరే మీరు ఎందుకు అసలు అనవసరంగా ఇంగ్లీష్లో మార్క్స్ పోగొట్టుకుంటున్నారు? ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఉన్నాక అక్కడ చెప్తున్నా కదా, మీకు అసలు 0 నాలెడ్జ్ ఉన్నా సరే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తా. మీరు నా క్లాసెస్ వింటే చాలు, బెస్ట్ మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో, అంతే. వేరే ఏం చెప్పలేను నేను. నా క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ వినండి చాలు నాన్న. ఓకేనా? మీరు కనుక చూడండి నా ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. ఫస్ట్ మన యాప్లో మీరు వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. అవి ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి.
ఓకేనా. సో 20 days వ్యాలిడిటీ 99 రూపీస్. సో 1 month వ్యాలిడిటీ 199 రూపీస్ కోర్స్ ఉంది నాన్న. తర్వాత 299కి 3 months, 6 months 399 నాన్న. ఛార్జెస్ 10 + 12 రూపీస్ అట్లా పడుతుంటాయి నా ఛార్జెస్ అనేవి ఎవరికైనా పడుతుంటాయి రైట్. అయితే కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు బట్టే క్లాసులు ఉండవు మన దగ్గర, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అంతే. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న మీకు. ఓకేనా, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకున్నాను చాలు. ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఓకేనా, ప్రతి టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. కాబట్టి ఇంత మంచి స్కోర్ మీకు మంచి కోర్స్ ఎక్కడ చూసి ఉంటారు నాన్న. ఇంగ్లీష్ చెప్తున్నా కదా 24 marks వరకు తెచ్చుకుంటారు నాన్న ఈజీగా. 10 marks, 2 marks, 3 marks వచ్చిన వాళ్ళు కూడా మీకు ఇంగ్లీష్లో 0 knowledge ఉన్నా సరే నా క్లాసెస్ చూడండి చాలు. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న, నచ్చితేనే కోర్సు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. డాష్ వాస్ హీస్ హాబీ సిన్స్ హీస్ చైల్డ్హుడ్. చూడండి, వాజ్ అంటే వెర్బే కదా ఇక్కడ రైట్. ఇక్కడ వచ్చేది మనకి ఏంటి నాన్న, సబ్జెక్టా కాదా? సబ్జెక్ట్ నాన్న రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి చూడండి. అతని చైల్డ్హుడ్ నుండి అతని యొక్క హాబీ అంటే ఏంటిది? అది గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్, గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్. సో గోయింగ్ ఏ లాంగ్ వాక్, గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్, వెంట్ ఫర్ ఏ లాంగ్ వాక్, గోన్ ఫర్ ఏ లాంగ్ వాక్. చూడండి, ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చూడండి నాన్న, మనకు జనరల్గా సబ్జెక్ట్ అంటే ఏమేమి రావచ్చు నాన్న, మనకు సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుందంటే సబ్జెక్ట్ అంటే నౌన్ రావచ్చు, ప్రనౌన్ రావచ్చు నాన్న. ఏమేమి రావచ్చు నాన్న, మనకు నౌన్ రావచ్చు, ప్రనౌన్ రావచ్చు, అంతే కదా. ఇప్పుడు రాజు, హీ, షీ, దే, రాణి, ఓకేనా, సునీత, సుమతి, ఇవన్నీ మనకి సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ రూపంలో ఏమేమి ఉంటాయి, నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంటుంది నాన్న. అయితే మరి ఇక్కడ ఏమున్నాయి నాన్న, వర్బులు ఉన్నాయి నాన్న, వెర్బులు ఉన్నాయి. మరి మనకు చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, వెర్బ్ V4 ఫామ్. చూడండి మనకు వెర్బులు ఏమేమి ఉంటాయి, V1, V2, V3, V4లు ఉంటాయి కదా. వాటిని మీరు నౌన్స్ చేయాలంటే ఏం చేయాలంటే V4 ఫామ్ చేస్తే నౌన్స్ అవుతాయి నాన్న. దీని ఏమంటామంటే జెరెండ్ అంటాం. ఎప్పుడైతే మనకు V4 ఫామ్ అనేది నౌన్లా యాక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం చెప్పండి, మనము జెరెండ్ అంటాం. ఏమంటుందని జెరెండ్ అంటే సబ్జెక్ట్ లాగా ఆబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది అనమాట V4 ఫామ్స్ అనేవి. కాబట్టి ఇక్కడ మీకు ఏం కావాలన్నా సబ్జెక్ట్ కావాలి. మరి సబ్జెక్ట్ అంటే ఏ వెర్బ్ సబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది, ఓన్లీ V4ఏ కదా. మరి V4 ఫామ్ సబ్జెక్ట్లా యాక్ట్ చేస్తుంది కాబట్టి వెంట్ అనేది V2 రాదు, గోన్ అనేది V3 రాదు, గోయింగ్ అనేది రావచ్చు కదా. V4 ఫామ్స్ సబ్జెక్ట్లా యాక్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ అంటే V4ఏ కదా, V4 సబ్జెక్ట్లో యాక్ట్ చేసింది కదా. ఇక్కడ కూడా అంతే, V4s మాత్రమే సబ్జెక్ట్స్లో యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. తర్వాత గోయింగ్ ఏ లాంగ్ వాక్ అంటామా, గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ అంటామా? గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ అంటాం. గోయింగ్ ఏ లాంగ్ వాక్ ఏంది కాదు, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో గోయింగ్ ఫర్ ఏ లాంగ్ వాక్ ఎప్పుడైనా సరే ఆ ఫ్రేజ్ ఉంటుంది నాన్న, అది మనకు ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. తర్వాత చూడండి, ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇది చాలా సింపుల్ మోడల్ నాన్న. మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెడతాం. చూద్దాం. ద మర్చెంట్, ఎవరో ఒక వ్యాపారవేత్త, మర్చెంట్ పర్చేజ్డ్ V2 నానేది. కాబట్టి మనకు ఇది సబ్జెక్టు, ఇది V2. టెన్స్ ప్రకారం కరెక్టే ఉందా లేదా? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్టే కదా నాన్న. ఏం కొన్నాను నాన్న, పర్చేజ్ చేయడం అంటే కొనడం. ఏం కొన్నాను నాన్న, 100 షీప్స్ అట. ఇది మనకు ఆబ్జెక్ట్ నాన్న, 100 షీప్స్ అట. చూడండి నాన్న, చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా సరే షీప్ కానీ, ఇది మనకు ఆల్రెడీ వచ్చింది అనుకుంటా, ఓకేనా, టెట్లోనే. షీప్ కానీ ఫిష్ కానీ వీటిని మనం ప్లూరల్ చేయాలి అంటే సో సింగులర్స్ ఇవే, నెక్స్ట్ ప్లూరల్స్ కూడా ఇవే నాన్న. సింగులర్స్ ఇవే, ప్లూరల్స్ కూడా ఇవి. నేను నౌన్స్ టాపిక్లో చెప్పిన ఇవన్నీ, నౌన్స్ టాపిక్లో క్లియర్గా చెప్పిన. దేర్ ఈజ్ 1 fish, దేర్ ఆర్ 2 fish, దేర్ ఆర్ 3 fish, దేర్ ఆర్ 100 fish. తర్వాత దేర్ ఈజ్ 1 sheep, దేర్ ఈజ్ 2 sheep, దేర్ ఆర్ 3 sheep, దేర్ ఆర్ 100 sheep. షీప్ అనేది సింగులర్ షీపే, ప్లూరల్ కూడా షీపే. షీప్స్ ఉండదు నాన్న మీకు అక్కడ ప్లూరల్ రాసుకోవాలి అంటే. కాబట్టి షీప్ సింగిల్, 1 ఉన్న షీపే, 100 ఉన్న షీపే, 1000 ఉన్న షీపే. షీప్స్ అనే వర్డ్ ఉండదు. కాబట్టి మనకి ఇది రాంగ్. సో మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది నాన్న, ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇంతే. నెక్స్ట్ నాన్న, ఈజ్ ఫాదర్ నెవర్ కమ్స్ టు హర్ రెస్క్యూ డాష్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నానా, క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుండు, చెప్పండి. ప్రీవియస్ క్వశ్చన్ అర్థమైంది కదా మీకు, ఇదైతే అర్థమైంది కానండి మీకు. ఎప్పుడైనా సరే షీప్ కానీ ఫిష్ కానీ సింగులర్ అయిన షీపే, ప్లూరల్ అయినా కానీ షీపే. సింగులర్ అయిన ఫిషే, ప్లూరల్ అయిన ఫిషే. ఓకేనా, రైట్. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ నాన్న. చూడండి నాన్న, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం లేదు నాన్న. క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ చెప్పిన నేను క్లాసెస్లో.
ఓకేనా. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే క్వశ్చన్లో సగాన్ని మనం ఏమంటామంటే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ క్వశ్చన్ ఏముంటుంది సార్, అసలు క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది స్ట్రక్చర్ చెప్పండి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇది మనకు క్వశ్చన్ స్ట్రక్చర్ నాన్న. జనరల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, క్వశ్చన్ ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనకు క్వశ్చన్ స్ట్రక్చర్ నాన్న. అయితే క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే క్వశ్చన్లో సగాన్ని ఏమంటామంటే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్లో సగాన్ని ఏమంటాం నాన్న, క్వశ్చన్ ట్యాగ్ అంటూ ఉంటాం. ఓకేనా. మరి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు మీరు స్ట్రక్చర్ ఏం రాసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి నాన్న, రైట్. మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఒకసారి క్లియర్గా చూస్తే హీజ్ ఫాదర్, ఓకేనా, నెవర్. హీజ్ ఫాదర్ ఇక్కడ సబ్జెక్టా కాదా, మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అన్నిట్లో హీనే ఉంది కదా, ఈయనే ఉంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, క్వశ్చన్ ట్యాగ్ అంటే మూడే పాయింట్లు ఉంటాయి నాన్న, చెప్తా చూడండి. క్వశ్చన్ ట్యాగ్ ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటిదంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు. నెక్స్ట్ పాయింట్ ఏముంటుందంటే సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి నాన్న. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అంతే. చూడండి సెకండ్ పాయింట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అంతే. ఈ సెకండ్ పాయింట్ నాన్న. థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా, నేను ఏమని చెప్పినా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని చెప్పినా కదా. క్వశ్చన్ ట్యాగ్లో మీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి, నౌన్ ఫామ్లో ఉండొద్దు. అది థర్డ్ పాయింట్ నాన్న, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, నెవర్. చాలామంది నెవర్ వర్డ్ చూడకుండా ఆన్సర్ పెడతారు. నెవర్ అంటే పాజిటివా నెగిటివా, నెగిటివ్ నాన్న, ఓకేనా. నెవర్ అనేది నెగిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలన్నా మనకు పాజిటివ్ ఉండాలి. మరి పాజిటివ్ ఉండాలంటే ఇది నెగిటివ్ ఉంది, ఆన్సర్ కాదు, ఇది కూడా నెగిటివ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. అర్థమైందా, ఎట్లా తీసేసిన ఆప్షన్స్ని, రెండు ఆప్షన్స్ మిగిలినాయి. డస్ హీ ఉంది, డిడ్ హీ ఉంది, చెప్పండి నాన్న. మరి ఈజ్ ఫాదర్ నెవర్ కమ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ఏంటిది అక్కడ, సో కమ్స్ అన్నాడంటే V1కు ఎస్ యాడ్ అయినట్టే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే V1 ఉంది అంటే సెంటెన్స్లో ఏమున్నట్టు హెల్పింగ్ వర్బ్స్ డూ కానీ డస్ కానీ ఉన్నట్టు, రైట్. V1 కమ్స్ అంటే లోపల ఏమున్నట్టు డస్ ఉన్నట్టే కదా. మరి డస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తున్నాడు, డస్ హీ అవుతుంది. డిడ్ హీ అవుతుందా, అది సింపుల్ పాస్ట్లో ఉంటే డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చేదేమో, సింపుల్ ప్రజెంట్లో ఉంది అది. వెర్బుక్ చూడండి అన్న, V1 అనేది ఓన్లీ V1 ఉంటేనేమో డూ హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు, V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటేనేమో డస్ హెల్పింగ్ వర్బ్ ఉన్నట్టు, అంతే. ఓకేనా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇంతే క్వశ్చన్ ట్యాగ్, ఏం లేదు. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్. చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాను నాన్న. వై డిడ్ ద బిజినెస్ మ్యాన్ అటెండ్ ద కోర్ట్, బిజినెస్ మ్యాన్ ఎందుకు కోర్టుకు అటెండ్ అయ్యాడు. తర్వాత హీ వాస్ ఇష్యూడ్ డాష్ టు అటెండ్ ద కోర్ట్. చూడండి ఒక క్వశ్చన్ అడిగారు, ఒకరు ఆన్సర్ చెప్పారు, అంతే. ఏనవాడు ఏమడిగిండు, బిజినెస్ మ్యాన్ ఎందుకు కోర్టుకు అటెండ్ అయ్యాడు. ఓకేనా, ఆ బిజినెస్ మ్యాన్ ఎందుకు కోర్టుకు అటెండ్ అంటే హీ వాజ్ ఇష్యూడ్ సమన్స్ ఇష్యూ చేశారు, అందుకే అతడు కోర్టుకు అటెండ్ అయ్యాడు అని. చూడండి ఇక్కడ నాన్న సమన్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, మనకు సమన్ అనేది వర్బ్ నాన్న. ఫస్ట్ దీనికి నౌన్ ఫామ్ ఏముంటుందో తెలుసా, సమన్స్. సమన్స్ అనేది సింగులర్ నౌన్ నాన్న. దీనికి ప్లూరల్ ఏముంటుందో తెలుసా, సమన్సెస్. అది చాలామంది తప్పు పడుతుంది దీన్ని అర్థం కాక. ఇదేమో వెర్బ్ నాన్న, ఇదేమో సింగులర్ నౌన్, ఇదేమో ప్లూరల్ నౌన్ నాన్న. కాబట్టి ఇప్పుడు హీ వాజ్ ఇష్యూడ్ అంటే ఇక్కడ వచ్చేది మనకు ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్ అంటే నౌనే రావాలి కదా. మరి నౌన్ రావాలి కాబట్టి క్లియర్ చూడండి, సమన్ అనేది ఏంటిది నాన్న, వెర్బ్. తీసేయండి. సమన్స్ అంటే స్పెల్లింగే తప్పు ఉంది, తీసేయండి. సమనింగ్ అనేది మళ్ళీ మనకు వెర్బే కదా. మరి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, సమన్స్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నౌన్ కావాలి అక్కడ, సమన్స్ అనేది నౌన్. ఎంత సింపుల్ చూడండి. ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్ విచ్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ద ఇన్ఫార్మల్ లెటర్. చూడండి లెటర్స్లో ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి నాన్న. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి చెప్పండి, బిజినెస్ పీపుల్కి, ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఆఫీసర్స్కి, అఫీషియల్ పీపుల్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి, వీళ్ళందరికీ రాసేవి ఫార్మల్ లెటర్స్ నాన్న. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటివి నాన్న, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఓకేనా, రిలేటివ్స్కి రాసేవేమో మనము ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సో ఏ సబ్స్క్రిప్షన్ మనము ఇన్ఫార్మల్ లెటర్లో యూజ్ చేయకూడదు అంటుండు. చూడండి యువర్స్ లవ్లీ అనేది మనము ఇన్ఫార్మల్లో యూజ్ చేసుకోవచ్చు కదా, కాబట్టి మనకు ఇది ఆన్సర్ కాదు. యువర్స్ అఫెక్షనేట్లీ, అఫెక్షన్ అంటే లవ్ అండ్ అఫెక్షనేట్ కాబట్టి మనకి ఇప్పుడు ఇది కూడా ఇన్ఫార్మల్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. యువర్స్ లవింగ్లీ అనేది మనకి ఇది కూడా ఇన్ఫార్మల్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. మరి యువర్స్ సిన్సియర్లీ అంటే సిన్సియర్లీ అనేది ఫార్మల్లో యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే సో కొంతమంది రిపీటెడ్ పీపుల్కి రాసేటప్పుడు యువర్ సిన్సియర్లీ అంటాం. కాబట్టి మనకి ఇప్పుడు యువర్ సిన్సియర్లీ అనేది ఇన్ఫార్మల్లో యూజ్ చేసుకోము కదా. క్వశ్చన్లు ఏమడుతుండు, ఏ సబ్స్క్రిప్షన్ ఇన్ఫార్మల్లో యూజ్ చేసుకోము అంటుండు, ఇది మనం యూజ్ చేసుకోము నాన్న ఇన్ఫార్మల్ లెటర్స్లో, ఇది ఫార్మల్ లెటర్స్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ, హ్యాడ్ హీ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ హీ డాష్ దెమ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇదేంటో తెలుసా అసలు మీకు, ఇఫ్ క్లాజ్ నాన్న. ఇఫ్ క్లాజ్ని తిప్పి రాసిండాడు అంతే,
ఓకేనా. యాక్చువల్ మీకు రెండు సెంటెన్స్ రాస్తా చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్, దీని మీనింగ్ ఏంటి నాన్న? అతడు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే. దీన్ని మనం ఇఫ్ లేకుండా ఎట్లా రాస్తామో తెలుసా? హ్యాడ్ హీ కంప్లీటెడ్. హ్యాడ్ హీ కంప్లీటెడ్ పక్కన కామా పెడితే మీనింగ్ ఏంటో తెలుసా? అతడు చేసి ఉన్నట్లయితే, కంప్లీట్ చేసి ఉన్నట్లయితే. కాబట్టి మనము ఇఫ్ ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే ఇఫ్ క్లాస్ రాసేటప్పుడు చూడనా, ఇఫ్ తోటి రాయాలంటేనేమో నార్మల్ సెంటెన్స్ రాయాలి నాన్న. ఇఫ్ లేకుండా రాయాలంటే ఏం చేయాలంటే మనము ఇలా ఇన్వర్స్డ్ స్టేట్మెంట్లో రాయాలి. ఓకేనా. కాబట్టి ఇఫ్ ఈ హ్యాడ్ కంప్లీటెడ్ అన్నా, హ్యాడ్ హీ కంప్లీటెడ్ పక్కన కామా ఉంటే మనకు మీనింగ్ ఏంటంటే అది మనకు కండిషనల్ సెంటెన్స్ అయిపోతుంది అన్న. ఏమవుతుందో చెప్పండి, అది కండిషనల్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇఫ్ క్లాస్లో ఈ హ్యాడ్ కంప్లీటెడ్ అన్నా, హ్యాడ్ హీ కంప్లీటెడ్ అన్నా ఒకటే కదా, రెండు మనకు కండిషనల్ సెంటెన్సే నాన్న. మరి హీ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే ఇది ఎందులో ఉంది నాన్న? ఇఫ్ క్లాస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇఫ్ క్లాస్ అంటే ఇది సబార్డినేట్ క్లాస్ నాన్న, ఫుల్ మీనింగ్ ఇవ్వదు కదా ఇఫ్ ఉంటే. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వదాన్ని ఏమంటాం? సబార్డినేట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇఫ్ క్లాస్ ఎప్పుడైతే మీకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుందో మరి అప్పుడు మెయిన్ క్లాస్ ఎందులో ఉండాలన్నా మనకు వుడ్ హ్యావ్, లేకపోతే కుడ్ హ్యావ్, లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3. సరేనా. ఇఫ్ క్లాస్ మీకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే మెయిన్ క్లాస్ ఎందులో ఉండాలి చెప్పండి? వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకుంటే హ్యాడ్ హీ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ పక్కన కామా ఉంది అంటే అది మనకు కండిషనల్ సెంటెన్సా కాదా? కండిషనల్ సెంటెన్స్. దీన్ని సింపుల్గా ఏమని రాసుకోవచ్చో తెలుసా? ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ కేర్ ఆఫ్, ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, అతడు కనుక అతని పేరెంట్స్ పట్ల సో కేర్ తీసుకుంటే హీ డాస్ దెమ్. ఓకేనా, అతడు సేవ్ చేసి ఉండేవాడు అని వాళ్ళని. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏమి ఉండాలి నాన్న? వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 ఏదైనా ఉండొచ్చు కదా. మళ్ళీ హ్యాడ్ వస్తుందా? రాదు. ఓకేనా. అన్ని కుడ్ హ్యావ్ వచ్చిండాను. చూడు, కుడ్ హ్యాస్ అంటాం అసలు లేదు. సో కుడ్ హ్యావ్ ప్లస్ V3 సేవ్డ్. కుడ్ హ్యాడ్ ఉంటుందా మనకు? మళ్ళీ ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇది ఇఫ్ క్లాస్ నాన్న. నా క్లాసెస్ వింటే ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని షిఫ్ట్లలో. నా క్లాసెస్ కనుక మీరు సరిగ్గా వింటే ఒక్క మార్కు కూడా మిస్ కాదు ఈ టాపిక్లో. నా క్లాసులు వినండి, డెమో క్లాసులు చూసి డిసైడ్ చేసుకోండి నాన్న. ఈ టాపిక్ అయితే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు, బయట ఎక్కడ కూడా మీకు అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. నా క్లాసులో చేశాను నేను అక్కడ. సో చూడండి మీరు అక్కడ క్లాసెస్. ఓకేనా. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, మీరు చేతులారా పోగొట్టుకోకండి నాన్న. రైట్. తర్వాత చూడండి నాన్న, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ నాన్న, మన పైన ప్యాసేజ్ సెంటెన్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిమినిషింగ్. డిమినిషింగ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? తగ్గించడం. డిమినిష్ చేయడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? తగ్గించడం నాన్న. కాబట్టి రెడ్యూస్ చేయమన్నా తగ్గించడమే, డిక్లైన్ అన్నా తగ్గించడమే, ష్రింకింగ్ అన్నా కానీ తగ్గించడమే. మరి డిమినిషింగ్ అంటే తగ్గించడం కదా, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? పెంచడం అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఏమంటాం? ఎన్హాన్సింగ్ అంటాం. దీన్నే మనము ఇంక్రీజింగ్ అంటాం. ఎన్హాన్సింగ్ అన్నా ఇంక్రీజింగ్ అన్నా ఒకటే కదా. ఒకటి ఎన్హాన్సింగ్, ఇంక్రీజింగ్ అంటాం. ఓకేనా. అది తగ్గించడం, దానికి ఆపోజిట్ పెంచడం నాన్న. ఒకటి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. తర్వాత చూడండి ఇక్కడ రైట్. ఇక్కడ ఏమంటుందో తెలుసా? చూస్ ద కరెక్ట్ కంబైన్డ్ సెంటెన్స్ నాన్న. ఇది మీకు ఎందులో ఉంటుంది తెలుసా? ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది నాన్న. ఇండికేటర్స్, లింకర్స్ అని ఉంటుంది. లింకర్స్, ఇండికేటర్స్ ఏమంటుందంటే 2 సెంటెన్స్లు ఇచ్చాడు. 2 సెంటెన్స్లని మీరు ఏం చేయాలి అంటే కింద వాటిని కలిపి రాయాలన్నమాట. కంజంక్షన్ తోటి కలిపి రాసుకుంటూ వెళ్ళాలి, కంబైన్ చేసి రాయాలి నాన్న. చూడండి చదువుదాం. రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. రమేష్ ఇంటెలిజెంట్ అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఫెయిల్ అయిపోయాడు. ఈ 2 సెంటెన్స్లు చూస్తే చూడండి, వీటిని ఎలా కలపాలంటే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ అంటే ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? పాజిటివ్ సెంటెన్స్. తర్వాత ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే హార్డ్ వర్కింగే ఫెయిల్ అయిపోయిండు. మరి ఇప్పుడు నెగిటివా పాజిటివ్ అని అనేది మనకు నెగిటివ్ సెంటెన్స్ నాన్న. మరి ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలపాలి అంటే మనకి ఏ ఇండికేటర్స్ కావాలి నాన్న? ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలపాలి అంటే మనకి ఏ ఇండికేటర్స్ కావాలి? కాంట్రాస్ట్ ఇండికేటర్స్ కావాలి. ఇవన్నీ నా యాప్లో ఉన్నాయి. మరే అన్నీ నా యాప్లో ఉన్నాయి. చూసిన వాళ్ళు చేసినట్టే. అప్పుడు చాలామంది చేశారు నాన్న పోయినసారి మన క్లాసెస్ తీసుకొని. కాంట్రాస్ట్ ఇండికేటర్స్ నాన్న. కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అంటే ఏంటో తెలుసా? బట్ ఏమంటాయి నాన్న? బట్ అంటే అయినప్పటి, కానీ, దో, ఆల్దో, ఓకేనా, దో కానీ, ఓకేనా, ఆల్దో కానీ, ఓకేనా, హవెవర్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ ఇండికేటర్స్ నాన్న. ఇవి ఏం చేస్తాయంటే వాటిని కలుపుతాయి.
కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ అనమాట. ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఆపోజిట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఒక పాజిటివ్ నెగిటివ్ని కలపాలంటే మనకి ఏం కావాలి? కాంట్రాస్ట్ ఇండికేటర్ కావాలి. మరి ఇప్పుడు కాంట్రాస్ట్ ఇండికేటర్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో అందువలన ఒకసారి చూడండి ఆయన, రమేష్ వాజ్ ఇంటెలిజెంట్. చూడు, ఇంటెలిజెంట్ అయినందువలన ఫెయిల్ అయ్యింది ఎగ్జామ్లో, అట్లా చెప్తామా మనం? చెప్పాం. కాబట్టి తీసేయండి. డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టచ్చు? ఇప్పుడు పెట్టొచ్చున్నాను ఇక్కడ. దో రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ అంటే రమేష్ ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్ అయినప్పటికీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మనం దో అనేది యూజ్ చేసుకోవచ్చు కదా. పాజిటివ్ నెగిటివ్ కలపాలంటే కాంట్రాస్ట్ ఇండికేటర్ యూజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్ చదువుదాం. రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ హెన్స్ అందువలన. ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్ అందువలన ఫెయిల్ అయింది అంటామా? లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ తీసేయండి. హెన్స్ మళ్ళీ హెన్సే వస్తుందా మనకి? ఇది రాదు. కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇండికేటర్స్ నానా ఇంత పెద్ద సెంటెన్స్లు కదా సార్, మాకు భయం అవుతుంది సార్. అస్సలు అవసరం లేదు. ఇండికేటర్ చూసినామా ఆన్సర్ పెట్టేసినా అంతే. నేనైతే డైరెక్ట్ పెడతా దో కానీ బట్ కానీ, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కదా, కాంట్రాస్ట్ ఇండికేటర్ రావాలి. కాబట్టి మనకి అప్పుడు దో కానీ బట్ కానీ ఈవెన్ దో కానీ హవెవర్ కానీ వస్తే డైరెక్ట్ అదే ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? కాన్సెప్టే మొత్తం. చూడన్నా, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్ అనేది. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. మీరు బయట డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసి మత్తి పోతుంది అసలు. సార్ ఇట్లో ఎట్లా మార్చాలి, అట్లో ఎట్లా మార్చాలి అని ఏదేదో కన్ఫ్యూజన్లు అన్నీ మనకు. నా క్లాసెస్ వినండి, చెప్తున్నా కదా. ఒకసారి చూడండి. ద స్టూడెంట్ ఆస్క్డ్ ద టీచర్, కామా ఇది నాన్న, కామా ఇది. ద స్టూడెంట్స్ ఆస్క్డ్ ద టీచర్ ఏమని అడిగాడు? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. చూడండి, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. ప్లీజ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాను. ప్లీజ్ అన్నాడు కాబట్టి కంపల్సరీ మనకి ఫస్ట్ మనం ఏం కావాలి? రిక్వెస్టెడ్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ ఎందుకు వస్తుంది నాన్న? సెకండ్ ఆప్షన్లో తీసేయండి. రిక్వెస్టెడ్, ఇది రిక్వెస్టెడే, ఇది రిక్వెస్టెడే, ఇది రిక్వెస్టెడే నాన్న. రైట్. తర్వాత ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ ద టీచర్. ఒకసారి ఇక్కడ సో లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మళ్ళీ మనకు ప్లీజ్ ఎందుకు నానా? తీసేయండి. రిక్వెస్టెడ్ అన్నాడు కదా, మళ్ళీ ప్లీజ్ ఎందుకు మనకు ఆప్షన్ తీసేయండి. తర్వాత ద స్టూడెంట్స్ రిక్వెస్టెడ్ ద టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్. ద స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ ద టీచర్ ఇఫ్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. చూడండి, కుడ్ అనేది మళ్ళీ కెన్ను దగ్గరికి వెళ్తుంది? అసలు వెళ్ళదు. అసలు ఇదేంటో తెలుసా? ప్లీజ్ అన్నాడు కాబట్టి ఇది ఏ సెంటెన్స్ తెలుసా? ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ గో దేర్, ప్లీజ్ సిట్ హియర్, ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి మన కనెక్టింగ్ వర్డ్ టు యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా? టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్, టు అనే కనెక్టింగ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి. కుడ్ అయితే కెన్ను వరకు పోదు కదా, బట్ మనకి ఇది ఆన్సర్ కాదు. ఇదైనా క్వశ్చన్ కాదు కదా. ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తే మనకు కనెక్టింగ్ వర్డ్స్ రావు. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ మీకు పాయింట్స్ తెలుసుకోవాలి ఫస్టే, ఆన్సర్ వస్తాయి. ఓకేనా? బట్ ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ ఇన్ ద లెటర్ ప్లంబర్? చెప్పనా? సో ప్లంబర్ ఓకేనా. ప్లంబర్ అన్నప్పుడు మనము ప్లంబర్ అన్నప్పుడు మనకు సైలెంట్ ఏముంటుంది నాన్న? ఇక్కడ బి ఉంటుంది నాన్న. బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ప్లంబర్. ఓకేనా? బి అనేది సైలెంట్ నాన్న ఇక్కడ. రైట్. తర్వాత చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, హ్యాండ్ ఆఫ్ బనానాస్. బంచ్ ఆఫ్ పీపుల్ అంటామా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటామా? గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటాం. బంచ్ ఆఫ్ పీపుల్ అంటామా? లేదు. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది నాన్న. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం, బంచ్ ఆఫ్ పీపుల్ అంటాం. రైట్. ఇన్కరెక్ట్ అంటే మనకి ఏంటిది నాన్న? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇవేంటో తెలుసా? కలెక్టివ్ నౌన్స్ నాన్న. కలెక్టివ్ నౌన్స్ మీద ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? ఇది మనకు రాంగ్ వన్ నాన్న, ఆప్షన్ 3. తర్వాత చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ సెంటెన్సెస్ ఆర్ ఆర్డర్డ్. ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ నాన్న. జంబ్లింగ్ ఇచ్చాను, ఒక సెంటెన్స్ని అందులో వర్డ్స్ అనేవి అటు ఇటు తారుమారు చేసి ఒక ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నాను అంతే. రైట్. చూద్దాం ఇక్కడ. మరి ఇప్పుడు ఫస్ట్ ఈజ్ వస్తుందా? రాదు. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు అప్పుడు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ సక్సెస్ ఈజ్ ద కీనా, ఓన్లీ షార్ట్ కట్. హార్డ్ వర్క్ అనేది కీనా? హార్డ్ వర్క్ అనేది కీ. కాబట్టి హార్డ్ వర్క్ ఈజ్ ద షార్ట్ కట్, ఓన్లీ షార్ట్ కట్. చెప్పండి నాన్న. హార్డ్ వర్క్ ఈజ్ ద షార్ట్ కట్ ఓన్లీ. హార్డ్ వర్క్ అనేది ఓన్లీ సక్సెస్కే షార్ట్ కట్ కాదు. హార్డ్ వర్క్ ఈజ్ ద సక్సెస్ ఫర్ ఓన్లీ సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ ఓన్లీ సక్సెస్ రాంగ్. అది హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ షార్ట్ కట్. హార్డ్ వర్క్ మాత్రమే షార్ట్ కట్ నాన్న. దేనికి? సక్సెస్కు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నంటే పై సెంటెన్స్లో హార్డ్ వర్క్ అనేది సక్సెస్ మాత్రమే షార్ట్ కట్ అట. హార్డ్ వర్క్కి ఏదైనా వస్తుంది, సక్సెస్ మాత్రమే కాదు. రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. హార్డ్ వర్క్ అనేది మాత్రమే సీక్రెట్, ఏది షార్ట్ కట్ సక్సెస్కి. హార్డ్ వర్క్ అనేది మాత్రమే, కాబట్టి హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ షార్ట్ కట్ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అర్థమైందన్నా అందరికీ? ఇవి ఓకేనా? సో వీడియో లెంతీగా ఉంది, ఇవన్నీ పట్టించుకోకండి.
కాన్సెప్ట్ వీడియో లెంత్గా ఉంది అంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు సారు అని మీనింగ్ అక్కడ. ఓకేనా? కాబట్టి నేను చెప్తున్నా కదా, మీరు కనుక నా క్లాసెస్ని కనుక పర్ఫెక్ట్గా వింటే ఎక్సలెంట్ స్కోర్ వస్తారని మీరు వాళ్ళు చూశారు. ఏపీలో మన స్టూడెంట్స్ ఎలా ఏమంటారు ఎన్ని ఎక్సలెంట్ స్కోర్ చేశారో చూశారని. ఇక్కడ చాలామంది 24లు 25లు 29లు 5 మార్క్స్ రాని వాళ్ళు 22 మార్క్స్ ఎంత ఎక్సలెంట్ స్కోర్ చేశారో చూస్తారు కదా, అది. ఓకేనా? సో మీరు కూడా ఇలాగే స్కోర్ తెచ్చుకోవాలి, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అన్న. ఇందులో మీకు 99కి 20 days, 199కి 1 month, 3 months 299, 6 months 310 అన్న. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటికి 10-12 రూపీస్ మీకు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా పడుతుంది. ఓకేనా? సో కాబట్టి ఎక్సలెంట్ క్లాసులు ఉంటాయి, బట్టే క్లాసులు ఉండవు నాన్న. ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మిమ్మల్ని హీరో చేసే బాధ్యత నాది. ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తే నేను ఇంకా వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను నాన్న. సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కంపల్సరీ చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.